కొట్టుకుపోయిన బోడిగరు రోడ్డు తుఫానికి వర్షానికి కొట్టుకుపోయిన బోడిగరు రోడ్డు. అధికారులు వెంటనే స్పందించవలసిందిగా కోరుకుంటున్నాం. అజయపురం గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలి. రోడ్డు సదుపాయం కల్పించాలి. గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. బాగమచ్చమ్మ చనిపోయిన ప్రభుత్వం బాధ్యత వహించాలి. బాగమచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేయాలి. గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి. గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి. బాగమచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. బాగమచ్చమ్మ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. వెంటనే గట్ల బ్రిడ్జి నిర్మాణం చేయాలి. ఈ మాడుగుల నియోజకవర్గంలోని గిరిజన బ్రతుకులకి మార్పే లేదు. స్వతంత్రం వచ్చి 79 ఏళ్లు గడుస్తున్నప్పటికీ తాతలు మారినా తండ్రిలు మారినా గిరిజన బ్రతుకులు జీవన విధానంలోని ఈరోజు కూడా మార్పు అటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి హామీలకి ఒక్క మాట కూడా నిజాలు లేవు. అన్నీ కూడా పూర్తిగా ఈరోజు అబద్ధాలు ఈరోజు చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఎందుకనంటే నిన్న మాడుగుల మండలం అజయపురంలోని మచ్చమ్మ అనేటువంటి మహిళ కూలి పనికి వెళ్ళొస్తూ వాళ్ళు కాలిబాట కోసం తాచేరు గడ్డ మీద నిర్మించుకున్నటువంటి చిన్న కాలిబాట ఏదైతే ఉందో వంతెనలా కర్రలతో కట్టుకున్నారో ఆ వంతెన మీద కాలు జారి పడిపోయి నిన్న చనిపోవడం అటువంటి జరిగింది. అంటే ఆ గ్రామానికి సంబంధించిన గిరిజనులు గత అనేక సంవత్సరాల నుంచి మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, బ్రిడ్జి కట్టండి, మా బ్రతుకులు బాగు చేయండి, మా పిల్లలకు చదువు చెప్పండి, వైద్యం చెప్పండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పీవీటీజీ ఆదివాసీ గిరిజనులు వాళ్ళ బ్రతుకుల్లో మార్పే లేనటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దాని పర్యవసానమే నిన్న మచ్చమ్మ చనిపోయింది. దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. రెండవది, అక్కడ శంకరం పంచాయతీలో 7 గ్రామాలు ఉన్నాయి. తాడివలస, కొత్తవలస, గొప్పూరు, మామిడిపాలెం ఇటువంటి గ్రామాలు 7 గ్రామాలు. గత ప్రభుత్వం 9.20 కోట్ల రూపాయలు మంజూరు చేసి అక్కడేమో రోడ్డు పనులు స్టార్ట్ చేసి అసంపూర్తిగా వదిలేటువంటి జరిగింది. ఈరోజు ఎన్నికలు వచ్చాయి. ఈ ప్రభుత్వం ఏమో అట్లా బిల్లులు చేయలేదు, ఆ రోడ్ల పనులు పూర్తి చేయలేదు, కనీసం ఆ రోడ్లు క్యాన్సిల్ చేసి కొత్త వర్కులు ఇచ్చే పరిస్థితి లేదు. దీని పర్యవసానంగా కొత్త వలసలోని అక్కడ ఉన్నటువంటి చీమల కొండలరావు అనేటువంటి ఒక ఆయన గడ్డ దాటలేక అవతలపాక అంబులెన్స్ ఉండిపోయి యువతలపాక ఈయన ఉండిపోయి నా ప్రాణాలు కాపాడని మహాప్రభు అని చెప్పేసి ఏడుకొని అక్కడికక్కడే ప్రాణాలు పోయినటువంటి పరిస్థితి చీమల కొండలరావుకి గత సంవత్సరం చూసాం. అదేవిధంగా ఇక్కడ దేవరాపల్లి మండలంలోని బోడుగరు, నేరెళ్లపూడి చూస్తే గతంలో 2 కోట్ల రూపాయలతోనే ఇక్కడ ఎర్త్ వర్క్ చేశారు. ఆ ఎర్త్ వర్క్ చేసినటువంటి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. అక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా జనజీవనం స్తంభించిపోయి అక్కడ వాళ్ళకి నిత్యావసర వస్తువులు లేవు. వాళ్ళకి సంబంధించినటువంటి ముసలోళ్ళు, చిన్నపిల్లలు ఆరోగ్యం అటువంటి సమస్య, స్కూల్ పిల్లలకి సమస్య వచ్చింది. అనేకటువంటి ఇబ్బందులు పడతారు. అంటే ఈ నియోజకవర్గంలో, మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి కానివ్వండి, అటు చీడికాడులోని ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి కోనాం పంచాయతీలో కానివ్వండి, అటు మాడుగులకు సంబంధించినటువంటి గ్రామాలు కానివ్వండి, ఈ నియోజకవర్గంలోని గిరిజన పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంది. ఈ ప్రభుత్వం చాలా తీవ్ర నిర్లక్ష్యంతో ఈరోజు వ్యవహరిస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గిరిజన గ్రామాలను తిరిగి గిరిజన బ్రతుకుల్లో వెలుగు నింపుతాను, ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పిస్తాను, గిరిజనుల్ని నేను ఉద్ధరిస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు గిరిజనులు పిట్టలు రాలిపోయి గడ్డలు దాటలేక చచ్చిపోతూ ఉంటే కనీసం పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ మాటల్లో నిజాయితీ లేదు అనేటువంటి స్పష్టంగా ఈరోజు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చి గిరిజనులు ఉద్ధరిస్తాం, వాళ్ళ బ్రతుకులు బాగు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం
మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో పల్లి పంటలు చేశారు. ఆ గ్రామాల్లో రోడ్లు వేశారు చాలా గ్రామాలకి. ఆ గ్రామాలకి ఈ రోజు వరకు అనకాపల్లి జిల్లాలో 400 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వాళ్ళకి బకాయిలు చెల్లించి వారు రోడ్లు పూర్తి చేసినటువంటి దాఖలు లేవు. కాంట్రాక్టర్లు అందరూ పుస్తులతారులు తాకట్టెట్టి అన్ని కూడా భారీ లాలి పనులు చేశారు. వాళ్ళకి అతి లేదు గతి లేదు. వాళ్ళ జీవన పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళేమో ఆత్మహత్యలు చేసుకోవడానికి కాంట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నారు. ఆ బిల్లులే చెల్లించలేదు. మీరు కొత్త రోడ్లు ఏమి వేస్తారు? ఈ గిరిజనుల్ని ఈ ప్రజలు ఏమి ఉద్ధరిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది నమ్మశక్యంగా లేదు. ప్రజల్ని మోసం చేసేటువంటి ప్రభుత్వంగా ఈ రోజు ఉంది. ప్రజలు యొక్క గిరిజనుల యొక్క మనోభావాలు అర్థం చేసుకుని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గిరిజన గ్రామానికి రోడ్ల సౌకర్యం కల్పించి గిరిజనులకి రహదారి సౌకర్యం, విద్యా, వైద్యం, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా నిన్న అజయపురం గ్రామంలో చచ్చిపోయినటువంటి మచ్చమ్మ ఎవరైతే ఉందో ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాము. ఇది చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్పష్టం చేస్తాము.